అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. ఈ కోవిడ్ పర్టిక్యులర్‌గా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్ తర్వాత తొంటి నొప్పి సమస్యలతో వస్తున్న పేషెంట్‌లని చాలా మందిని చూస్తున్నామండి. అండ్ వీళ్ళలో ముఖ్యంగా హిప్ ఏవియన్ అని చెప్పి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో కొంతమందికి ఏంటంటే స్టేజ్ 1, 2 అండ్ కొంతమంది థర్డ్ స్టేజ్‌లో ఉన్నోళ్ళకి కూడా కోర్ డీకంప్రెషన్ అనే ఒక మైనర్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాం. సో, ఈ కోర్ డీకంప్రెషన్ అనే డ్రిల్లింగ్ ఆపరేషన్ అడ్వైస్ చేసిన వెంటనే పేషెంట్‌లలో చాలా మందిలో ఈ క్వెషన్స్ రొటీన్‌గా తలెత్తుతున్నాయి. అంటే ప్రశ్నలు. అవేంటి అంటే, సార్ ఈ కోర్ డీకంప్రెషన్ అనే మైనర్ సర్జరీ యొక్క సక్సెస్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎవరికి ఫెయిల్ అవుతుంది? ఎవరికి సక్సెస్ అవుతుంది? ఎలా తెలుస్తుంది? సో, ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి కూడా ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో జవాబులనేవి చూద్దామండి. ఫస్టు అసలు కోర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది సింపుల్‌గా చూసామనుకోండి, ఇది ఒక రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఇలాగా ఒక చిన్న డ్రిల్ అంటే ఒక వైడ్ బోర్ డ్రిల్ అనేది ఈ ఫెమరల్ హెడ్ ఈ హిప్ బాల్‌లోకి ఇక్కడ నుంచి బయట లాటరల్ కార్టెక్స్ నుంచి వేయటం అనేది జరుగుతుంది. ఇలాగా. ఈ డ్రిల్ అనేది వేస్తే ఈ ఎముక క్షీణత వల్ల వచ్చిన ఇంట్రా ఆసియస్ ప్రెషర్ అంటే ఒత్తిడి అనేది ఇమ్మీడియేట్‌గా రిలీవ్ అవుతదండి. అండ్ దీని ద్వారా పెయిన్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతా ఉంటది. అండ్ దీంతో పాటు ఏంటంటే మనం ఒక ఇంత వైడ్ బోర్ డ్రిల్ ఏస్తున్నాం కాబట్టి ఒక రకంగా ఏంటంటే గండి కొట్టినట్టు. అంటే ఉదాహరణకి మనది పొలం ఎక్కడో ఉన్నది. దానికి డైరెక్ట్‌గా భూమి నుంచి నీళ్లు రావట్లే. మనకి చెరువు ఏంటంటే ఇంకెక్కడో ఉంది. సో, మనం చెరువు నుంచి మన పొలానికి ఒక రకంగా దారి చూపిస్తున్నట్టు. అంటే వాటర్‌కి. సో, ఈ విధంగా ఏంటంటే ఈ హిప్ బాల్‌కి గూడా రక్త ప్రసారం అనేది జరగటానికి మనం ఒక రకమైన దారి చూపిస్తున్నట్టు. బట్ థియరిటికల్లీ వినటానికి ఈ కోర్ డీకంప్రెషన్ సక్సెస్సే అని అనుకుంటాము. కాకపోతే ఇది కేవలం ఈ మైనర్ సర్జరీ అనేది 50-60% సక్సెస్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత 50% ఆఫ్ పేషెంట్స్‌కి మేము టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మరి ఈ కోర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది ఎవరిలో మంచి రిజల్ట్స్ ఇవ్వదు. అంటే మనకి 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో, అవేంటంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రిస్క్ ఫ్యాక్టరు స్టెరాయిడ్ యూసేజ్. అంటే ఈ స్టెరాయిడ్ మెడికేషన్ అనేది మీరు దీర్ఘకాలంలో మీరు ఇతర జబ్బులకి వాడుతా ఉండుంటారు. అంటే అది ఆస్తమా అయినా కావచ్చు, కీళ్ళవాతం అయినా కావచ్చు, ఇంకే జబ్బుకైనా కావచ్చు. అంటే ఒక స్కిన్ ప్రాబ్లమ్‌కైనా కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరు కోవిడ్ టైమ్స్‌లో కూడా మీరు ఐసీయూలో అడ్మిట్ అయ్యి తర్వాత ఒక నెల రోజుల పాటు చాలా మందిని చూస్తా ఉండే అండి. వాళ్ళేంటంటే స్టెరాయిడ్ మెడికేషన్ అనేది యూజ్ చేసున్నారు. ఐవీ ఇంజెక్షన్స్ అండ్ హై డోసుల్లో అండ్ ఆ టైంలో అది చేయటం అనేది కరెక్టే. ఎందుకంటే అది చేయకపోతే గనక మన ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం అనేది ఆ టైంలో ఉందండి. మేబీ ఈ కారణం వల్లే కావచ్చు. ఈ స్టెరాయిడ్ యూసేజ్ వల్లే నేనేంటంటే ఇదివరకు అంటే ఈ 4, 5 ఇయర్స్ క్రితం కూడా ఈ ఏవియన్ కేసులనేవి చూసేవాళ్ళం. కాకపోతే వాళ్ళలో ఈ కోర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది మంచి రిజల్ట్స్ ఇచ్చేది. కాపోతే ఈ మధ్య కాలంలో వస్తున్న కేసుల్లో ఏంటంటే, ఈ కోవిడ్ తర్వాత పర్టిక్యులర్‌లీ రిజల్ట్స్ అనేవి అంత బాగోట్లేదండి. మేబీ ఈ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల అంటే అది ఐవీ అంటే నరానికి ఇచ్చే టైపు ఇంట్రావెనస్ రూట్ అయినా కావచ్చు, లేదంటే టాబ్లెట్స్ అయినా కావచ్చు. ముఖ్యంగా ఈ కోవిడ్‌లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల వచ్చిన కేసుల్లో అంత మంచి ఫలితాలనేవి ఉండట్లేదండి. ఇంకా సెకండ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టరు స్మోకింగ్ అండి. అంటే ధూమపానం అలవాటు ఉంటే గనక వాళ్ళలో అంత మంచి రిజల్ట్స్ ఉండవండి. ఎందుకంటే ఇది సింపుల్ లాజిక్. స్మోకింగ్ గనక మీరు చేస్తా ఉంటే గనక మీ రక్తనాళాల యొక్క పరిమాణం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. మీరు కోర్ డీకంప్రెషన్ చేసినా సరే మళ్ళీ మీకు ఆ రీవాస్కులరైజేషన్ అనేది జరగటం అనేది ఆ తక్కువ పరిమాణం ఉన్న బ్లడ్ వెసల్స్ ద్వారా చాలా మినిమల్ అండి. సో, ఇది చాలా బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి స్మోకింగ్ అనేది. ఇంకా థర్డ్ రిస్క్ ఫ్యాక్టరు ఆల్కహాల్. అంటే మద్యపానం అలవాటు ఉంటే కనుక వాళ్ళలో మేము గమనించిందేంటంటే హైపర్ లిపిడీమియా అంటే ఆ రక్తనాళాల్లో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటదండి. సో, దీనివల్ల కూడా ఏంటంటే ఈ కోర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఫోర్త్ రిస్క్ ఫ్యాక్టరు ఒబేసిటీ. అంటే మీరు కనుక స్థూలకాయంతో బాధపడుతున్నారనుకోండి, ఈ కోర్ డీకంప్రెషన్ యొక్క ఫలితం అనేది ఆహ్, చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుందని మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. సో, ఈ విధంగా ఏంటంటే ఈ హిప్ బాల్ ఏవియన్‌కి ఈ కోర్ డీకంప్రెషన్ సర్జరీ అనేది మైనర్ సర్జరీ అయినా దీని యొక్క ఫలితాలనేవి 50-60% మాత్రమే ఉంటాయి. అండ్ ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం
దాని యొక్క సక్సెస్ రిజల్ట్ అనేది ఇంకా తగ్గిపోతా ఉంటది. సో, నా ప్రోటోకాల్ ఏంటంటే, నేను ఈ కోవిడ్ తర్వాత మాక్సిమం వచ్చిన కేసులకేంటంటే, అంతమునుపు కోర్ డీకంప్రెషన్ సర్జరీలనేవి అగ్రెసివ్‌గా చేసినా సరే, నా అప్రోచ్ చాలా వరకు మార్చుకున్నానండి. అంటే ఇప్పుడు ఈ కోర్ డీకంప్రెషన్ సర్జరీకి అంత సక్సెస్ రిజల్ట్స్ ఉండట్లేదు కాబట్టి, మెయిన్‌లీ మెడికల్ మేనేజ్‌మెంట్‌తోనే అంటే మీరు స్టేజ్ 1, 2 అండ్ కొంతవరకు స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి గూడా ఏంటంటే, సర్జరీ లేకుండా ఈ నరానికి ఇచ్చే అంటే ఇంట్రావెనస్ జొల్యూడోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది సంవత్సరానికి ఒకసారి ఇవ్వటం. అండ్ దీంతో పాటు ఎకోస్ప్రిన్ ఏవి అనే టాబ్లెట్, తర్వాత ఆస్టియోఫాస్ అనే టాబ్లెట్, అంటే బేసికల్లీ బిస్ఫాస్ఫోనేట్స్ అనే టాబ్లెట్స్ వీక్లీ వన్స్ వేసుకోవాల్సినవి. ఇలాంటివి ఒక 2-3 ఇయర్స్ వాడండి అని చెప్పి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇట్ ఈస్ సపోర్టెడ్ బై సైంటిఫిక్ లిటరేచర్ అండి. మనకేంటంటే 20 ఇయర్స్ స్టడీస్ అనేవి కూడా మనకి బాంబేలో ఒక మెయిన్ సర్జన్, పెద్ద సర్జన్ డాక్టర్ సంజయ్ అగర్వాలా గారు పబ్లిష్ చేశారు. దాని యొక్క రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. సో, మీరు హిప్ ఏవియన్‌తో బాధపడుతుంటే గనక సర్జరీ ఒకటే ఆప్షన్ కాదండి. డెఫినెట్‌లీ మెడికల్ మేనేజ్మెంట్‌తో కూడా మంచి ఫలితాలనేవి సాధించే అవకాశం అనేది ఉంటుందండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.